హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. డిసెంబర్ 6వ తేదీ మన దేశ రాజకీయాలను ఎన్నో మలుపులు తిప్పింది. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ కట్టడం కూల్చివేత జరిగిన తర్వాత నుంచి మన దేశంలో బాంబు దాడుల నుంచి అనేక మంది ఉన్మాదుల చేతిలో మన దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఈ డేట్ అనేది ప్రధాన కారణంగా మారింది. అండ్ బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడానికి కూడా ఇదే తేదీ కారణమైంది. ఈ తేదీ వచ్చింది అంటే గతంలో మన దేశంలో అన్ని సున్నిత ప్రాంతాల్లో కూడా ఎక్కువ మందిని ఆర్మీని డిప్లాయ్ చేసే పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా సమసిపోయాయి అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఈ తేదీ గురించి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. అదేమిటంటే రీసెంట్గా ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలుడు జరిగింది కదా. వీరి అంతిమ లక్ష్యం ఎర్రకోట వద్ద కాదు, నిజానికి డిసెంబర్ 6వ తేదీ వరకు వేచి ఉండి అప్పట్లోపు పూర్తి స్థాయిలో విస్ఫోటనాలు తయారు చేసి అప్పుడు మన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరపాలి అన్నది మాత్రం వీళ్ళ అంతిమ లక్ష్యం అని తాజాగా దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో బయటపడింది. అయితే ఈ డిసెంబర్ 6వ తేదీ మన దేశ రాజకీయాల్లో ఎందుకు ఇన్ని మలుపులు తిప్పింది అండ్ ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్మాదులు ఈ 6వ తేదీని ఎందుకు పదే పదే తలుచుకుంటూ ఉన్నారు, వీరి అంతిమ లక్ష్యం ఏమిటి అండ్ దీనికి విరుగుడు ఏమిటి అనే విషయాలన్నిటిపై ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి 1992 డిసెంబర్ 6వ తేదీ బాబ్రీ కట్టడం అండ్ అయోధ్య వివాదం సంబంధించి ఒక కీలకమైన తేదీ అనే చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అయోధ్యపై న్యాయపరమైన పోరాటమే జరుగుతున్న సమయంలో మొట్టమొదటిసారి బాబ్రీ కట్టడాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ అండ్ శివసేన ఇలాంటి రైట్ వింగ్ పార్టీలు అన్నీ కలిపి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో బీజేపీ అగ్రనేత అయిన ఎల్కే అద్వానీ అండ్ మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఇలాంటి వారు అనేక ప్రసంగాలు చేస్తున్న సమయంలో ఆ సభకు హాజరైన లక్షలాది మంది, దాదాపు 1.5 మందికి పైగా ఆ సభకు హాజరయ్యారు అని అంచనాలు ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఉన్న పలంగా బాబ్రీ కట్టడం వైపు దూసుకు వెళ్ళడం, ఆ 3 గుమ్మటాలను కూల్చివేయడం ఈ డిసెంబర్ 6వ తేదీ జరిగింది. ఈ కూల్చివేత అనేది మన దేశంలో అనేక అల్లర్లకు కారణమైంది అండ్ ఉగ్రవాద దాడులకు కారణమైంది. దీంతో పాటు రాజకీయంగా కూడా ఇది మన దేశాన్ని ఒక రకంగా చూడాలంటే కుదిపివేసినట్లే మనం చెప్పుకోవచ్చు. వెంటనే డిసెంబర్ 6వ తేదీ ఈ ఘటన జరిగిన వెంటనే డిసెంబర్ 7వ తేదీ బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోయింది. ఈ 7వ తేదీ యూపీలోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అక్కడ ప్రెసిడెంట్ రూల్ను ఇంపోజ్ చేశారు. అల్లర్లు జరుగుతాయేమో అనే భావనతోనే అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం ఈ ప్రెసిడెంట్ రూల్ను ఇంపోజ్ చేసింది. దీంతో బీజేపీ దేశంలో ఉన్న కేవలం 4 రాష్ట్రాల్లోనే అధికారాన్ని కోల్పోయింది. మళ్ళీ అక్కడ రివైవ్ చేసుకోవడానికి చాలా ఏళ్ళు సమయం పట్టిందనే చెప్పుకోవచ్చు. సో నిజానికి చాలామంది ఏమని చెబుతూ ఉంటారు అంటే బీజేపీ రామ మందిర ఉద్యమం వల్ల చాలా వరకు లాభపడింది, ఆ ఉద్యమమే లేకుండా ఆ పార్టీ అసలు ఇంత స్థాయిలో వచ్చేది కాదు అని చెబుతూ ఉంటారు. ఈ కాలంలో ఒక రాష్ట్రంలో అధికారం ఉంది అంటే అధికారాన్ని కాపాడుకోవడానికి నేతలు ఎంతగా తాపత్రయపడతారో మనందరికీ స్పష్టంగా తెలుసు. కానీ అప్పట్లో యూపీలో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ అధికారాన్ని కోల్పోతానని తెలిసినా కూడా తన రాష్ట్రంలో ఇలాంటి సభను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాడు అండ్ ఆయన ముందుగానే ఈ ప్రమాదాన్ని గ్రహించాడు. అయినా కూడా తన అధికారం కోల్పోయినా పర్వాలేదు, నేను రామ మందిరం కోసం మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను అని కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఆయన మరుసటి రోజే అధికారాన్ని కోల్పోయినా కూడా ఎక్కడా సహనం కోల్పోలేదు అండ్ వీళ్ళు దానికి ఎక్కడా కూడా రిగ్రెట్ ఫీల్ కాలేదు. సో ఈ విధంగా ఈ డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసిన వెంటనే మరుసటి రోజే బీజేపీ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మొత్తాన్ని కోల్పోయింది.
మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా డిసెంబర్ 6వ తేదీ మన దేశంలోని రాజకీయాలను ఒక రకంగా చూడాలంటే కుదిపివేసినట్లే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1993 మార్చ్ 12వ తేదీన ముంబైలో 12 వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇవన్నీ కూడా హిందూ ఎక్కువగా నివసిస్తున్న ప్లేస్లనే టార్గెట్ చేసుకుని జరిగాయి. సో దీంట్లో ఏకంగా 257 మంది చనిపోయారు. ఇందులో ఇండియన్ ముజాహిదీన్తో పాటు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థలు కీలకంగా వ్యవహరించాయి. సో ఈ ఉగ్రవాద దాడులకు అండ్ 257 మంది మరణించడానికి సైతం ఈ డిసెంబర్ 6వ తేదీనే కారణం. ఎందుకంటే 6వ తేదీన ఆ కట్టడాన్ని కూల్చివేయడానికి ప్రతీకారంగానే ఈ ఉగ్రవాద సంస్థలు ఈ బాంబు దాడులకు పాల్పడ్డాయి. 257 మందిని పొట్టన పెట్టుకున్నాయి. సో ఒక రకంగా రాజకీయాలను కుదిపేసింది, మరో రకంగా ఉగ్రవాదులు కూడా మన దేశంపై దాడికి పాల్పడడానికి ఈ డిసెంబర్ 6వ తేదీనే చాలా కీలకమైన కారణంగా ఎంచుకున్నారు. ఆ తర్వాత కూడా మన దేశంలో పరిస్థితులు అస్సలు సద్దుమణగలేదు. చాలా వరకు రాడికల్ సంస్థలు ఏదైతే గతంలో పిఎఫ్ఐ మన దేశంలో ఉనికిలో ఉండేది, ఈ రీసెంట్గా దాన్ని బ్యాన్ చేశారు. కానీ గతంలో ఉనికిలో ఉన్న సమయంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క మసీదు దగ్గర డిసెంబర్ 6వ తేదీని బ్లాక్ డే అంటూ పోస్టర్లు సైతం అంటించేది. ఇందులో పిఎఫ్ఐ లాంటి రాడికల్ సంస్థలు చాలా కీలకంగా పనిచేసేవి. ఇక కాశ్మీర్లో అయితే డిసెంబర్ 6వ తేదీ వచ్చిందంటే మాత్రమే అక్కడ పూర్తిగా కర్ఫ్యూ విధించే పరిస్థితుల్లో ఉండేవి. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో మన దేశంలో డిసెంబర్ 6వ తేదీ వచ్చింది అంటే అక్కడ సున్నితమైన ప్రాంతాల్లో ఎక్కువగా సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించడం ఇలాంటివి చేస్తూ వచ్చేవాళ్ళు. ఇదంతా కూడా కొన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. అయితే చివరిగా 2019 నవంబర్ 9వ తేదీన మన దేశంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. అదే రామమందిరం తీర్పు. ఈ రామమందిరం తీర్పులో ఇటు హిందూ సంఘాలకు ఆ వివాదాస్పద భూమి మొత్తం హిందూ సంఘాలకే చెందుతుంది. ఇందులో ముస్లిం వర్గాలకు ఎటువంటి భూమి చెందదు, వారికి ఎటువంటి హక్కులు లేవు అని తేల్చి చెప్పింది. అదే సమయంలో అయోధ్యకు చుట్టుపక్కల అంటే పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ ఒక 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి, అక్కడ ముస్లింలు సైతం తమ మసీదును కట్టుకోవడానికి అనుమతించాలి అని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో ఈ తీర్పును ఇటు హిందూ వర్గాలతో పాటు అటు ముస్లిం వర్గాలు అందరూ కూడా బేషరతుగా అందరూ యాక్సెప్ట్ చేసేశారు. హిందువులకు ఎటువంటి వివాదం లేదు అండ్ ముస్లింలకు కూడా ఎటువంటి వివాదము లేదు. ముస్లిం మత పెద్దలు సైతం ఈ తీర్పును చాలా వరకు యాక్సెప్ట్ చేశారు, ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. అండ్ ఈ వివాదానికి సంబంధించి ఎక్కడా కూడా బీజేపీ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇన్వాల్వ్ కాలేదు. జస్ట్ సుప్రీంకోర్టు మాత్రమే మన దేశ రాజ్యాంగం ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారో ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై ఏ ఒక్కరూ డిస్ప్యూట్ వ్యక్తం చేయలేదు కాబట్టి దీన్ని అందరూ యాక్సెప్ట్ చేసినట్లే మనం భావించాలి. సో అలాంటి సమయంలో ఇంకా కొంతమంది ఉన్మాదులు, మతోన్మాదులు అండ్ ఉగ్రవాదులు డిసెంబర్ 6వ తేదీని ఇంకా వివాదం చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఉమర్ నబీ అనే ఈ ఉగ్రవాది మన దేశంలో డిసెంబర్ 6వ తేదీన పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. దీనిపై ముస్లిం సంఘాలు ఒక కన్నేసి ఉంచాలి అన్నది మాత్రం నా భావన. ఎందుకంటే ముస్లిం సంఘాలు అన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పును యాక్సెప్ట్ చేశాయి కాబట్టి గతం గతహ వాటన్నిటినీ మర్చిపోవాలి. గతాన్ని గుర్తుపెట్టుకుని అలాగే కొనసాగితే మనం భవిష్యత్తులో అభివృద్ధి చెందలేం. ఏవైతే గుర్తుపెట్టుకోవాలో వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక వివాదం ఎండ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కొనసాగించే ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు. అది మన దేశానికే ప్రమాదకరంగా మారుతుంది. అండ్ ఒకవేళ ఈ బాంబ్ బ్లాస్టే కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా మన దేశం ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా కుంటుపడే పరిస్థితికి చేరుకునేది. మనకు రీసెంట్గా పహల్గాం ఉగ్రవాద దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆ పహల్గాం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా టూరిస్టులు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడేవి. సో ఆ విధంగా కాశ్మీర్లోని టూరిజం కొన్ని నెలల పాటు కుంటుపడింది. సో అదేవిధంగా మన దేశంలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపించేది. కాబట్టి ఇది హిందూ వర్గాలతో పాటు ముస్లిం వర్గాలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ ముస్లిం మత పెద్దలు
దీనిపై ఒక చర్చకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇలాంటి రాడికలైజ్ పీపుల్ మైండ్ సెట్ను మార్చడానికి వీళ్ళు ముందుకు వచ్చి వీలైతే మసీదుల్లో ఈ డిసెంబర్ 6వ తేదీ అనేది ఒక ముగిసిన అధ్యాయం. దీన్ని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేయవద్దు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనందరం శిరసా వహించాలి. ఎందుకంటే ఇది హిందూ సంఘాల ఆధిపత్యంతో వచ్చిన తీర్పు కాదు. అండ్ మనం ఎవరైతే రాజ్యాంగ రచయితగా గౌరవిస్తున్నామో ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. కాబట్టి దీన్ని మనందరం శిరసా వహించాలి అని అందరికీ పిలుపునిస్తే ఖచ్చితంగా ఈ డిసెంబర్ 6వ తేదీని అందరూ కూడా మర్చిపోయే అవకాశం ఎంతైనా ఉంది. తద్వారా మన దేశం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మత పెద్దలు సామరస్యపూర్వకంగా తమ మసీదుల్లో ఒక్క పిలుపునిస్తే చాలు. ఖచ్చితంగా ఇలాంటి ఉన్మాదులు ఎవ్వరూ కూడా ఇలాంటి బాంబు దాడులు చేసేందుకు అస్సలు సాహసించరు అని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.